ఈసారి మా పొలంలో అన్ని కూరగాయల పంటలే పండించామండి. టమాటా, పచ్చిమిరపకాయలు, వంకాయలైతే పండించాము. ఈరోజైతే కొన్ని టమాటాలైతే కూర కోసమైతే మధ్యాహ్న భోజనానికైతే రెడీ చేయడం కోసం తెంపాము. వంకాయలు కూడా కొన్ని కోసామండి. చూడండి మా వంకాయ తోట ఏ విధంగా ఉందో. వంకాయలు మొత్తం కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా సహజపూరితమైన ఎరువులు మాత్రమే ఉపయోగించాము. ఈ విధంగా అయితే నేను మధ్యాహ్న భోజనానికైతే వంకాయల కూర చేయడం కోసం అయితే ఈ విధంగా వంకాయలను నీళ్ళలో పోసేసి ఉప్పు అయితే కలిపాను. ఉప్పు వేయడం వల్ల చేదంతా కొట్టవంట వంకాయలు. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత గిన్నెలో 2 చెంచాల నూనె అయితే వేసుకున్నాము. నూనె మరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసామండి. దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత అల్లం వేసుకున్నాను కొంచెము మోతాదులో. ఇలా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాము. ఇలా కలుపుకొని ఇందులోకి ధనియాల పిండిని, తర్వాత చికెన్ మసాలా పౌడర్ కూడా నేను తీసుకొచ్చామండి. చిలకలనే ఉంది. దీనిలోకి కావాల్సినంత కారం కలుపుకొని దీన్ని మొత్తం కూడా బాగా నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చూడండి, దాంట్లోకి కొంచెం చిటికెడంతా ఉప్పును కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి నూనె ఏ విధంగా పైకి తేలుతుందో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మేము ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాము. ఇలా వాటర్ పోసేసిన తర్వాత మూత పెట్టేసి చాలు. కొంతసేపటి తర్వాత చూడండి ఏ విధంగా వంకాయ కూర ఉడుకుతుందో. తొందరగా మగ్గుతాయండి నల్ల వంకాయలు మొత్తం కూడా. ఇలా నేనైతే కూరని దించేసాము. ఇలా దించేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో మా వంకాయ కూర. మేమైతే తినేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు. అందరం కలిసి తిన్నాం కాబట్టి తీయడానికి వీలు లేకుండా అయిపోయిందండి. చూడండి మా వంకాయ కూర. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.